ఇవాళ కాశ్మీర్లో జరిగిన హింసాకాండని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చాలా హృదయ విదారకమైన సంఘటన జరిగింది. మరి ముఖ్యంగా తీవ్రవాదులు టార్గెట్ చేస్తూ హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ హిందువుల మరి వాళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళ అని ఐడియల్ చెక్ చేసి మరి ఈ యొక్క హత్యాకాండని సాగించారు. మరి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకి శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా ఇలాంటి దాడులని భయపడే ప్రసక్తే ఉండదు ఈ భారతదేశంలో. మరి దీన్ని ఏ విధంగా తిప్పికొడతామో అనేది మీరు ముందు చూడొచ్చు. నా కొడుకు ఏ తీవ్రవాది నా కొడుకులను కూడా వదిలే ప్రసక్తే ఉండదు. ఈ నా కొడుకులను వేటాడి ఎట్లా అంతమొందిస్తుందో మన భారత సైన్యం చూస్తుండండి. మరి ఏది జరిగినప్పటికీ ఇది ఒక హృదయ విదారకమైన సంఘటన. మరి ఎవరైతే ప్రాణాలు వదిలారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలుస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి. మరి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.